భక్తుల మనోభావాలను గౌరవించే సంస్కరణలే ఆలయ కమిటీ పాలక మండలి చైర్మన్గా నియమించినట్లు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ఏలూరు నగరంలోని పడమర వీధిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి కొత్తగా నియమించిన పాలక మండలి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసింది. చైర్మన్తో పాటుగా కమిటీ సభ్యుల చేత ఎమ్మెల్యే బడేటి చంటి ప్రమాణ స్వీకారం చేయించారు. ఏలూరు నగరంలోని వివిధ దేవాలయాలకు కమిటీ చైర్మన్ల నియామకంలో అందరి అభిప్రాయంతోనే పాలక మండలి సభ్యులు నియమించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇక పాలక మండలి ఏర్పడిన తర్వాత సభ్యులంతా దేవాలయ అభివృద్ధి కోసం పాటుపడాలని సూచించారు. కమిటీ సభ్యులుగా చైర్మన్ గా ప్రమాణం చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నారు. వాళ్ళందరికీ కూడా వీరమాచినేని చందు నాకు ఈ గుడికి చైర్మన్ ఏమని అడగల. కష్టకాలంలో ఏదైనా ప్రతి కార్యక్రమంలో కూడా నిమగ్నమై ఏదన్నా సరే 10 మందిని కూడా కలుపుకుంటూ ఇది మంచి ఇది చెడు అన్నప్పుడు ఇప్పుడు కూడా మంచి పక్కనే ఉంటూ ఉండేవాడు. అలాగే పనవటీలో కూడా అందరికీ కూడా తల్లో నాలుగులాగా 10 మందితో కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా కూడా అందరినీ కలుపుకుని వెళ్ళిపోవడంలో మరి సిద్ధవంతుడు. కాబట్టి మళ్ళీ ఇదివరకు ఏదైతే చైర్మన్ గా చేసి ఉన్నాడో మళ్ళీ ఆ పీరియడ్ లో ఏదైతే చేయలేకపోయారో భక్తులకు ఇంకా చెయ్యాలనే సదుపాయాలు కల్పన చేయాలనే ఉద్దేశం అతనికి ఉన్నప్పటికీ కూడా చేయలేకపోయి ఉండొచ్చన్న ఉద్దేశంతో మళ్ళీ ఏదైతే వీరభద్రం చందుని గుడి చైర్మన్ గా నియమించడం జరిగిందని చెప్పి భక్తుల యొక్క మనోభావాలు గౌరవించి చేసే వాళ్ళనే అందరినీ కూడా దేవాలయ కమిటీ చైర్మన్ గా చేయడం జరిగింది. రెడ్డప్ప నాయుడు గారు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, పార్టీ కార్యవర్గ సభ్యులు అవ్వచ్చు, అందరం కూడా కూర్చుని ప్రతి ఒక్కరు కూడా ఏదైతే దేవాలయాలు ఉన్నారో వాటి యొక్క పవిత్రతను పెంచాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా దేవాలయానికి ఆకర్షణగా రావాలనే ఉద్దేశంతో ప్రతి గుడిని కూడా ఆలోచించి దేవాలయాలు చైర్మన్ చేయడం జరిగింది. కొద్దిగా లేట్ అయినప్పటికీ కూడా నిదానంగా ఒక్కొక్కటి ఆలోచించుకునే చేయడం జరిగింది. అలాగే పనవటిది ఏదైతే మన వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉందో మరి దేవాలయానికి సంబంధించి మరి 11వ శతాబ్దం నాడు, ఎందుకంటే నా చిన్నప్పుడు కూడా నాకు తెలిసి ఈ గుడి ఉండేది అద్దాల మేడ వెంకటేశ్వర గుడి అని అనేవారు. నేను అప్పుడులో 1-2 సార్లు ఈ గుడికి దర్శించడానికి కూడా వచ్చాను. అట్లా అవన్నీ కూడా ఏలూరులోని పడమర వీధిలో ఉన్న శ్రీ